హలో హలో, ఎవరు మాట్లాడుతున్నారు? నేనమ్మా. నేనంటే ఎవరు నువ్వు? నేను పని మనిషి లక్ష్మిని మాట్లాడుతున్నానమ్మా. లక్ష్మమ్మ, ఫామ్ హౌస్ కి కూరగాయలకు వెళ్ళాలన్నావుగా, డ్రైవర్ వెంకటేష్ వచ్చాడు. Gotham? I've been trying to reach you all night. ఏంటి మొత్తం బుక్ చేసావా? వాడెవడో వాగిన దాని గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు గౌతమ్? అతను అన్న దాంట్లో తప్పే ఉంది. చిన్నప్పటి నుంచి నేను కన్ఫ్యూజన్లో ఉన్నాను. నిన్నే నాకు క్లారిటీ వచ్చింది. నేనెవరు? Damn it! You're the son of Vishnu Prasad, Gotham. సన్ ఆఫ్ కేర్ ఆఫ్ కాదు, అసలు నేనెవరు? ఏమైంది గౌతమ్? ఏంటిలా? నాకు పరిచయం అయినప్పటి నుంచి ఎప్పుడూ నువ్వు ఎక్సైట్ అవ్వలేదు. ఎక్సైట్ ఎలా అవ్వమంటావు? చిన్నప్పటి నుంచి నేను అసలు ఏ ఎమోషన్ లేకుండా పెరిగాను. అసలు నాకు ఆకలి అంటే కూడా తెలీదు. ఇంతప్పటి నుంచి ఆ మాట గుర్తుకొచ్చే లోపే అంతమంది నా వెంటబడి గోరుముద్దలు తినిపించేవారు. కష్టం అంటే తెలీదు, బాధ అంటే తెలీదు, కన్నీళ్ళంటే తెలీదు, ప్రేమ అంటే తెలీదు, చివరికి సంతోషం అంటే ఏంటో కూడా తెలియదు. ఎందుకంటే నేను 365 రోజులు సంతోషంగానే ఉంటున్నాను. అలాంటప్పుడు నిజమైన సంతోషం ఎలా తెలుస్తుంది? Gotham, please calm down. Just look at me. Look at me. Look into my eyes. నా కళ్ళలోకి చూడు. ప్రేమ ప్రేమ అనే ఎమోషన్ కనబడుతుంది. లేదు, నా లైఫ్లోకి రావాలనే ఇంటెన్షన్ మాత్రమే కనపడుతుంది. నువ్వు ప్రేమ నమ్మవా? తెలియని ఎమోషన్ ఎలా నమ్మమంటావు? నేను వస్తా. నేను ఐడెంటిటీ వెతుక్కుంటూ వెళ్తున్నాను. నేను ప్రేమను వెతుక్కుంటూ వస్తాను. నేను ఎక్కడికి వెళ్తాను నాకే తెలీదు. నీతో ఎంత దూరమైనా వస్తా. అవని కనీసం అప్పుడైనా బాధ అనే ఎమోషన్ అయినా తెలుస్తుంది. నీతో ఎంత దూరమైనా వస్తా. I'll see you tomorrow. ప్రాబబలీ మనం మళ్ళీ కలవకపోవచ్చు.
అరే ఓకే. సారీ బ్రో, ట్రక్కును గుద్దుపోయి మిమ్మల్ని గుద్దాను. నేను ట్రక్ అనుకొని గుద్దాను. వాట్? అవును బ్రో, నేనే మీకు సారీ చెప్పాలి. ఆ పెద్ద హెడ్ లైట్లు చూసి ట్రక్ అనుకున్నా. ఏం మాట్లాడుతున్నారు బ్రో? ఎందుకు పోవాలనుకున్నారు? బ్రతకలేక. మీరు? బ్రతకటం ఇష్టం లేక. బ్రదర్, ఇప్పటి వరకు లైఫ్ లో డబ్బులు తక్కువైతే చస్తారనుకున్నా, కానీ నిన్ను చూశాక డబ్బులు ఎక్కువైతే కూడా చస్తారని అర్థమైంది. ఎమోషన్స్ లేని లైఫ్లో లైఫ్ ఉండదు బ్రో. ఎమోషన్స్ ఎక్కువైతే అసలు బతకాలనే ఉండదు బ్రో. అవును బ్రో, నీ లైఫ్ లో ఆకలి, బాధ, కష్టం, కన్నీరు లాంటి వర్డ్సే లేవు, కానీ నా లైఫ్ లో అవి తప్ప ఇంకేమీ లేవు. అందుకని పోవాలనుకున్నావా? కనిపెట్టిన ఆపు ఫెయిల్ అయ్యి అప్పులు ఎక్కువై పోవాలనుకున్నాను బ్రో. అప్పులా? ఎంత? 3 లక్షలు. ఆఫ్టర్ ఆల్ 3 lakhs కోసం చనిపోవాలనుకున్నావా? 3 లక్షలు చాలా ఎక్కువ బ్రో. మా తెలుగు రాష్ట్రాల్లో 30,000 కోసం ఎంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారో తెలుసా? అసలు ఏం జరిగింది బ్రో? డీటెయిల్ గా. నా దరిద్రాన్ని పరిచయం చేయాలంటే ముందుగా మా ఇంటిని పరిచయం చేయాలి. హైదరాబాద్ బోరబండ. మాది దిగువ మధ్య తరగతి కుటుంబం. దారిద్ర్య రేఖకు చాలా దగ్గరగా ఉంటుంది. ఇదే మా కొంప. దీనికి డోర్లు, కిటికీలు అన్నీ ఉన్నాయి. కానీ మా ఇంట్లోకి వాన వస్తుంది, ఎండ వస్తుంది, చలి కూడా బాగా వస్తుంది. నాన్నకి ఈ సేవలో ఉద్యోగం. 25 రోజు ఆఫీస్కి 6 కిలోమీటర్లు నడిచి వెళ్తాడు. అలా నడిచి నడిచి కాలు చెప్పులే కాదు, మోకాలు చెప్పలు కూడా అరిగిపోయినాయి. బాధ్యతలు మోసే భార్య, బరువుగా అనిపించే కూతురు, పరువు తీసే కొడుకు. ఇది మా కుటుంబం. ఇక ఈ ఇంట్లో కష్టాల గురించి చెప్తే కష్టం కూడా సిగ్గుపడుతుంది. రా, నా రాజ్యంలోకి వెళ్దాం. ఏమీ అనుకోకయ్యా, ఇవాళ కూడా మామిడికాయ తొక్కే. మా ఆఫీస్లో ఇది కూడా లేని వాళ్ళు ఎందరో ఉన్నారే. కడుపులో కాల్చే ఇదే ప్యారడైజ్ బిర్యానీ. వస్తా. అమ్మా, ఇంట్లో ఒక్క చుక్క వాటర్ కూడా లేదు. వాడికి లేవలేదా? I wanna be a billionaire, Forbes magazine, smiling next to Oprah and the Queen. టైం ఎంత అయిందిరా? 7th లో కొనిచ్చినావు, 10th లో అయిపోయింది. ఆగిపోయింది బాచి కాదు. నువ్వు దున్నపోతులు ఇంకా నిద్రపోతున్నావు ఏంటి? లంచ్ దాకా పడుకుంటే టిఫిన్ ఖర్చు మిగులుతుందని పడుకున్నా. ఎట్టావులే, ట్యాంకర్ వచ్చింది, వెళ్ళి నీళ్లు పెట్టపో. లైఫ్ బాయ్ మమ్మా, బాయ్ పాపా. ఏరోయ్, అరుస్తూ వెళ్తున్నావు అంతరిక్షానికా? ఆఫీస్ కి. నువ్వు బస్తీలు ఎంత బిల్డప్ ఇచ్చినా ఆఫీస్కి వెళ్ళి పట్టుకోవాల్సిన కాళ్లేగా. గుడ్ సార్, యు లుక్ ఆసమ్. బైట్ సార్. అయినా జాబ్ లెస్ గా నీళ్ళ నీళ్లు పట్టుకోవడం కంటే అక్కడ కాలు పట్టుకోవడం చాలా బెటర్. బాయ్. రే, చెప్తాన్రా మీ అందరి సంగతి వెరీ సూన్. పాత కరెన్సీ లోట్ల లెక్క గట్ల పడ్డారేంటిరా? అరే సత్తి, ఆ కర్రేది నన్ను గుండు మీద గుద్దిద్రా. రాత్రికి రమ్ముందా? దమ్ము కూడా ఉన్నది. మంచుకున్నావా? ఈ మధ్య తీన్మర్ వార్తలు మస్తు చదువుతున్నావురా. ఏం ఆడతలో ఏమో అక్క. ఈ నడుమ నాకన్నా ఎక్కువ నువ్వే ఆడతలు అల్లకెక్కుతున్నావు.
అవును గాని బుగ్గరాముల కొడుకు లగ్గానికి పోతున్నావా? ఆవు వెళ్తున్నా. పోతావు నువ్వు నీళ్ళ కోసం వంగినప్పుడల్లా ఆ కర్రె మొక్కంది తీరొక్క తిట్టు తిడుతున్నారు. ఏమంది తిట్టిందిరా గది? మస్తు గర్వి కూతలక్క, నా నోటితో నేను చెప్పను. ఆ మాటలు వింటుంటే అయితే కడుపులో దేవునట్టయి, కక్కొచ్చినట్టయి, ఫెయి తిరిగి కళ్ళు తిరిగి ఆగమాగమైనక్క. బొంక నేర్చిన అరది బోర్ర పడ్డది, బతుక నేర్చిన మొగోడు దాడ్ర పడ్డాడు అన్నట్టు ఈ నీళ్లు కొండవ ఇయ్యాలన్న తానం చేయిపోయి గబ్బాసన వచ్చి పాడైతున్నది. బస్తీ కడిదే 3 షర్ట్ పొక్కబడ్డారు కదా. ఇంత చిన్న హెల్ప్ కి ఇంత పూజిస్తున్నాడేమ్రా? ఇంకా మీరు కొట్టుకుంటుంది చాలు కానీ ట్యాంక్ లో నీళ్ళు అయిపోతున్నాయి. పాని పట్టి